హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్. కావ్య ఇష్మార్ట్ హరిణి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఏమేం పనులు చేస్తానో షూట్ చేశాను, చూడండి ఒకసారి. మా వీడియో కానీ ముందుగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు కావాలని కామెంట్ చేయండి. ఏం లేదండి, ఉదయం ఈరోజు కొంచెం ఎండబడి లేసాను, 5:30 అయిపోయింది. ఇంకా నేను పని స్టార్ట్ చేసేసుకుంటానండి, టిఫిన్ పనులన్నీ. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. రోజైతే 5-4:30 కల్లా లేచిపోతున్నాను. ఈరోజు కొంచెం 5:30 అయిపోయింది, ఎండబడిపోయింది చాలా వరకు. ఇప్పుడు ఏం చేస్తున్నాను ఫస్ట్ నుంచి చూడండి. ఇప్పుడు పైన నుంచి కిందకు వచ్చేసి ఫస్ట్ అంగడి తీసేస్తున్నానండి. అంగడి ఓపెన్ చేసేసి కొంచెం చిమ్మేసి కుర్కురేలు కానీ తగిలిచ్చేసానంటే ఒక పక్క అంగడి అమ్ముకుంటా ఇంకా టిఫిన్ పనులు కూడా రెడీ చేసేసుకుంటాను. అందుకని ముందుగా చిమ్మేస్తున్నానండి. దానికోసం చిమ్మేసి 2 కుర్కురే అటొక సైడ్ కుర్కురే సరవలు, ఇటొక సైడ్ కుర్కురే సరవలు కానీ తీస్తే ఓపెన్లో ఉందని జనాలకి అర్థమవుతుంది. అందువల్ల ఎవరన్నా వస్తుంటారు, అందుకని ముందు ఆ పని చేసేస్తానండి వచ్చిన స్టార్టింగ్లోనే. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి సాంబారు, షేర్వా, ఇంకా టిఫిన్కి సంబంధించిన అవన్నీ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను, ఒక పక్క అంగడి ఇచ్చుకుంటా. అందుకని ముందుగా చిమ్మేస్తున్నానండి, లోపల వరకు చిమ్మేస్తున్నాను. గొర్రె బయట వేరే చిమ్మేస్తుంది. చిమ్మేసి అన్నీ ఈ వరకు సర్దేశానంటే ఇక్కడ అంగట్లో పని అయిపోద్ది. ఇంకా ఇంకెళ్ళి టిఫిన్ పనులు చేసుకోవచ్చండి. చూడండి, 5 గంటలకి ఇప్పుడు ఈ మధ్య కురంత 5:30కైనా కురంత ఎండబడినట్టు అయిపోతుంది. కొన్నిసార్లు 5-6 దాటినా కూడా ఎండబడదండి. ఇది పొద్దులేని కాలం అంటారు కదా, ఆ కాలం. అందువల్ల ఊరికి ఎండబడిపోతుంది నైట్ వరకు. చూడండి, ఇంక సర్దేసుకుంటాను. ముందు బల్ల పెట్టేశానండి. ఇంకా కుర్కురే సరాలు తగిలిచ్చేసుకుంటాను. ఇటు ఒకటి తగిలిచ్చేసాను, ఇంకా అటు ఒకటి కానీ తగిలిచ్చేసాను అనుకో ఇక్కడ పని అయిపోద్ది. నేను టిఫిన్ పనులు మొదలు పెట్టుకోవచ్చు. అటువైపు కూడా ఒకటి తగిలిచ్చేస్తున్నానండి. తర్వాత ఇంకా తినే ఐటమ్స్ మళ్ళీ సర్దుకున్నా సరిపోద్ది. ఎండబడినాక టిఫిన్ పనులన్నీ అయిపోయినాక సర్దుకుంటే అప్పుడు ఇంకా అంగడికి వస్తుంటారు కాబట్టి అప్పుడు అవసరం అయ్యి, ఇప్పుడైతే అవసరం లేదు. ఇవి కనపడటానికి కాబట్టి ముందుగా తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇవి ఉన్నాయంటే దావన వెళ్ళే వాళ్ళకి కూడా కనపడద్ది షాప్ తీసున్నారని, లేకుంటే అమ్మిడికి వచ్చిందాక అర్థం కాదు షాప్ తీసిందా లేదని. అందువల్లని ముందే అవి సర్దేసుకున్నాను. తర్వాత ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్ర అండి పెద్దదే తెచ్చాను, తేవడమేమో 54 ఇడ్లీలు వస్తున్నాయి టిప్పుకి. ఒక టిప్పు పెట్టేసాను, తర్వాత హాఫ్ టిప్పు కానీ పెట్టానంటే సరిపోద్ది నాకు టిఫిన్కి. హుజరాబాద్లో 70-80 ఇడ్లీలు సరిపోతాయి అనుకుంటున్నాను టిఫిన్కి రోజు. ఒక్కొక్కసారి ఏమో రెండు దానికైనా సరిపోద్ది. 2 టిప్పులు వేస్తాను అంటే 100 చిల్లర ఇడ్లీలు సరిపోద్ది. ముందుగా పప్పు కుక్కర్లో వేసేసానండి, అవి కూడా ఉడికిపోవచ్చింది సాంబార్కి. ఇంకా ఈ ఆనియన్స్, టమాటోలు సాంబార్కి షర్బా కట్ చేసుకోవాలి కాబట్టి కట్ చేసేసుకుంటున్నాను. ముందు ఆనియన్స్ వాటర్లో వేసుకొని నానబెట్టుకొని కడిగి అవును కట్ చేస్తున్నానండి. సాంబార్లోకి ఒక 2 కానీ 3 కానీ ఆనియన్స్ వేస్తాను.
తర్వాత టమాటాలు కూడా ఒక 3 కట్ చేశానండి కడిగి. కుక్కర్ 4 విజిల్ వచ్చేసాయి, అంటే పప్పు ఉడికిపోయి ఉంటుంది, అందుకని ఆపేసాను. మళ్ళీ ఇంకో స్టవ్ వెలిగించేసి సాంబార్కి పెట్టేస్తున్నాను. ఫస్ట్ సాంబారు పొయ్యి మీద వేసేసామంటే తర్వాత ఈ కోసుకునే టైం ఉంటుంది కాబట్టి కోసుకునే లోపల షేర్వాకు కూడా రెడీ చేసుకోవచ్చు. అందుకని ముందు సాంబార్ ఉడకపోద్దని చెప్పి ముందు సాంబార్కి వేసానండి. కొంచెం ఆయిల్ వేసాను, తర్వాత కొంచెం తిరమాత గింజలు వేసానండి సాంబార్కి. తర్వాత ఆనియన్ టమాటో కలిపి వేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మొత్తం వేసేసాము. ఆయిల్ బాగా కాలింది కదండి, మంట అందువల్ల పైకి లేచింది. అందుకని చూసుకొని ఒక రొంత కాకముందే కానీ వేసుకున్నామంటే మంట అటు రాదండి. అందువల్ల నేను మంట కూడా ఎక్కువ పెట్టినాను, అందుకని తగ్గించేసాను. ఈ మిశ్రమాన్ని బాగా ఒక రొంత మెత్తపడేటట్టు బాగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఈ వాటర్ తోటి సగం పడ ఉడికిపోద్దండి మొత్తం. మనం ఏమి ఎక్కువ సాంబార్కి ఏమి వేస్తాము, ఇడ్లీ సాంబార్కి కూరగాయలు ఏమి వేయం కాబట్టి, టమాటా ఆనియన్ టమాటో కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఉడికిపోద్ది. ఆ చెక్క ఉడికిపోతాయి అనుకుంటానండి. ఆనియన్ ఒక 2 ఎక్కువగానే వేసుకుంటుంటే నీకు టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. ఇంకా చిట్టి ఆనియన్లు ఉంటాయి కదండి, చిన్న చిన్న ఎర్రగడ్డలు ఉంటుందా, ఆ ఎర్రగడ్డలు కానీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సాంబార్లో. ఆ పండుగ తగులుతూ ఉంటే పంటకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. పప్పు కూడా ఉడికిపోయింది కదండి, అది కూడా ఎత్తి పోసేసానండి. దీంట్లోనే కొంచెం పసుపు కారం కూడా వేసేసాను. సాంబార్ పొడి ఇప్పుడు కాదండి, లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు ఈ పప్పు అది కలిసింది కదండి, కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి బాగా తెల్లనివ్వాలండి. పక్కన ఇంకో కడాయి పెట్టుకున్నాను కదా షేర్వాక్, అది నూనె వేసాను, ఆవాలు వేసాను. దానికి ముందుగా మిక్సీలో పట్టుకున్న మసాలా దినుసుల్లో అది కూడా తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆనియన్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ టమాటా మగ్గే లోపల ఈ మసాలా మిశ్రమం కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది వేసేసి కలిపేసుకోవచ్చు. చూడండి ఆనియన్ దాదాపు మగ్గిపోయి వచ్చేసింది. ఇప్పుడు ఇందాక ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలాని వేసేస్తున్నాను. ఇది సేర్వా, ఇటు సైడ్ది అయితే సేర్వా, ఇటు పక్క సాంబార్ అండి. చిన్న దబర సాంబారు, పెద్ద దబర సేర్వా. 1/4 భాగం చేస్తానండి డైలీ, దానికి దబరకి అయిపోద్ది మొత్తం. చూడండి ఇప్పుడు చూసారు కదా, ఇటు పని చూసుకుంటాను, అప్పుడప్పుడు షాప్లోకి వెళ్ళి షాప్లోకి కూడా ఇచ్చేసి వస్తూ ఉంటాను. సాంబార్ దాదాపు అయిపోవచ్చిందండి. షేర్వా ఇప్పుడే వేస్తున్నాను, ఉడకపట్టలేదు. ఉడుకు పట్టిన తర్వాత చూపిస్తాను. అంతలోపల బోండా పిండి కలిపేసుకుంటున్నానండి. బోండా పిండిలో ఏం లేదండి, బోండా పిండిలో బియ్యం పిండి, అదే బోండా పిండి ముందు నైట్గా కలిపి పెట్టి పక్కన పెట్టేసుకుంటాం కదా, ఆ బోండా పిండిలో కొంచెం మైదా, కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి 3 వేసేసి బాగా కలిపేసుకుంటానండి. అంతే నేను బోండాలోకి కలిపేది. వంట సోడా మరీ అంత ఎక్కువ వేసుకోకూడదు, మరీ అంత తక్కువ వేసుకోకూడదండి. మరీ ఎక్కువ వేసామంటే కలర్ చేంజ్ అయిపోద్ది. అందుకని మరీ అంత తక్కువ వేసుకున్నామంటే బాగా గట్టిగా ఉంటాయి, కొంత మెత్తగా ఉండేటట్టు వేసుకోవాలి. ఏం లేదండి, మెదుపు ఎక్కువగానే వేస్తే కొంచెం మెత్తగా వస్తాయి, బోండా కూడా బాగుంటుంది తినేదానికి. మెదుపు కానీ తక్కువ కానీ పడింది అనుకో కట్టిల్లాగా ఉంటాయండి అవి కూడా. ఎత్తుకోపోయి బోండా పిండి ఇచ్చేసాను. వేసే లోపల నాకు ఇంకా షేర్వా కూడా ఉడికిపోవచ్చిందండి. ఇంకా సాంబార్ ఇంకా ఉడకబట్టలేదు. మళ్ళీ దోశ కలిపానండి, దోశ పిండి వేరే చట్నీ మొత్తం కలిపి ఇచ్చేసి వచ్చేసాను. ఈ టిఫిన్ అయిపోయినాయండి మొత్తం. ఈరోజైతే మొత్తం అయిపోయింది, ఏం కూడా మిగలలేదు. చూడండి అన్నీ ఖాళీ అయిపోయి. మళ్ళీ
రేపటికి ముందే వేసేసుకోవాలి కదండి పిండికి. అందుకని ఇప్పుడు టైము 2:30 అవుతుందండి. ఇప్పుడే వేసుకుంటున్నాను. ఒక 5 కేజీలు స్టోర్ బియ్యం ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. మరి కోటా బియ్యం అంటారు, స్టోర్ బియ్యం అంటారు. మేము మా పక్క అయితే స్టోర్ బియ్యం అని అంటాము. అవి ఒక 5 కేజీలు వేసేసాను. దాంట్లో కొంచెం గుండు పప్పు లేదండి, ఒక 1/2 కిలో వేసాను. 5 కేజీలకి 1/2 కిలో మినప్పప్పు. అన్నం పెట్టే నాన్నకి జై జై. అన్నం పెట్టే పాడికి అమ్మకే చేయలేదు. వేసేసేమా మడిపోతాయో. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటాను. చాలా అంటే చాలా బాగా చేయండి బోండాలు, మీరే చూడండి.
ఏమీ రాకుండా వచ్చానండి. ఇప్పుడు అన్నీ నేర్చుకొని అన్నీ చేయగలిగే స్థాయికి వచ్చాను. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో అయితే ఏమీ వండడం చేత అయ్యేది లేదు. ఇప్పుడు మొత్తం చేయగలుగుతున్నాను. చూడండి బోండాలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినప్పుడు, ఈ బోండాలు చూసినప్పుడు మీకు ఏమనిపించిందో ఒకే ఒక కామెంట్ రూపంలో చెప్పండి. బోని నేనే చేశానమ్మా. ఈ బోండాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి వాడేస్తామండి. ఏంటి బోండాలు అంతగా బోండాలు అయిపోయి పక్కన పెట్టేసుకుంటాను. సన్న అంతే వచ్చేస్తుంది నూనె ఇంకా. పొయ్యి షాప్ దగ్గర పెట్టేశానంటే ఎవరన్నా వచ్చినా అమ్ముతూ ఉంటాడు కాబట్టి సరిపోద్ది. అందువల్ల నేను ఇంకా ఇక్కడ వేసుకుంటానండి, సరిపోద్ది. అందువల్ల పెట్టేస్తున్నానండి ఆడ. ఇట్లాగా సర్దేశాం కదండి. ఇంకా వాళ్ళు వస్తే మా ఆయన అమ్మేసుకుంటాడు. ఇంకా నేను పోయి ఇప్పుడు నెక్స్ట్ వడ వేసేస్తాను. చూడండి ఇంకా ఆడ ఏమైతే సర్దేసి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా వడకు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను కదండి. ఒక రోజు మంట పెట్టేసి వడ పని కూడా అయిపోద్ది. వడ కూడా 2 ఆయిల్ 3 ఆయిల్ వేసానంటే దాని పని కూడా అయిపోద్ది. తర్వాత పక్కన పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఇంకొక అలసంద వడ వేసుకోవాలి, అది కూడా వేసేసి పక్కన పెట్టేశానంటే నా పని. బజ్జీలు ఒకటే ఉంటుంది, బజ్జీలు కూడా వేసి పక్కన పెట్టేశానంటే నా పని అయిపోద్ది. అంతే అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.